జోనల్లో ఉన్నటువంటి ఒకే ఒక పోస్టుకు ఏబిపిఎస్ ద్వారా తాడపత్రి వనిత అయినటువంటి శ్రీమతి డి సుమలత గారు ఎంపీ కావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మేడం ఈ యొక్క పోస్టుకు ఏ విధంగా ఎంపిక కాబడింది, ఆమె యొక్క సంక్షిప్త బయోడేటాను తెలియజేయవలసిందిగా మేడం గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేడం, మీరు ఎక్కడ జన్మించారు, మీ స్వగ్రామం ఏది, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, తర్వాత మీ సెకండరీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మరి జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజు విద్యాభ్యాసం ఎక్కడ పూర్తి చేశారు, మొదటగా ఉద్యోగంలో మీరు ఎప్పుడు ప్రవేశించారు, ఈ విషయాలు సంక్షిప్తంగా మీరు తెలియజేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే సార్, నా పేరు సుమలత. నేను కర్నూలు జిల్లాలో ఆలమూరులో జన్మించాను. నా ప్రాథమిక విద్యాభ్యాసము తాడిపత్రిలో జరిగింది, ప్రైవేట్ స్కూలు. సెకండరీ విద్యాభ్యాసము గర్ల్స్ హై స్కూల్ తాడిపత్రిలో కొనసాగింది. జూనియర్ కళాశాల ఇంటర్ విద్యాభ్యాసము తాడిపత్రి శ్రీమతి నాగలక్ష్మ జూనియర్ కాలేజీలో జరిగింది. డిగ్రీ జేసీఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవడం జరిగింది. ఎస్కే యూనివర్సిటీలో పీజీ జువాలజీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెట్ అనే ఎలిజిబిలిటీ టెస్ట్ రాశాను. బీఈడి కంప్లీట్ చేశాను పీవీకేకే అనంతపూర్లో బీఈడి కంప్లీట్ అయింది. నేను మొదటిసారిగా 2009 అక్టోబర్ 5న సిఆర్టీ, అప్పుడు కమ్యూనిటీ రిసోర్స్ టీచర్ అనేవారు, కస్తూరిబాయి స్కూల్ పుట్లూరులో జాయిన్ అయ్యాను. నా ఉపాధ్యాయ వృత్తిలోకి జాయిన్ అయింది 2009 అక్టోబర్ 5. తర్వాత రీసెంట్ గా 2005 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉద్యోగం సాధించడం జరిగింది. ఆ తర్వాత ఈ గత నెల రోజుల ముందు ప్రకటించిన ఫలితాలలో డిగ్రీ లెక్చరర్ జువాలజీగా ఉద్యోగం సాధించడం జరిగింది. మేడం, జోనల్లో ఉన్నటువంటి ఒకే ఒక పోస్టుకు మీరు ఎంపిక కావడము చాలా హర్షించదగ్గ విషయము. ఇది సభ్యురాలైనటువంటి మీరు మా సంస్థకు కూడా చాలా గర్వకారణము. మరి ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టు సాధించడానికి మీరు చేసినటువంటి కృషి సంక్షిప్తంగా తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. అవును సార్, మీరన్న విషయము 100% కరెక్టు. 2007 ఫిబ్రవరి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను. అనగా ఇప్పటికీ దాదాపుగా 19 సంవత్సరాలుగా నేను చదువుతూనే ఉన్నాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదవడం వల్ల నేను ఆ ఉద్యోగం సాధించాను. ఖాళీ సమయంలో ఎవరైనా ఒక కొత్త విషయం చెప్పినా, ఒక కొత్త సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఒక కీవర్డ్ లాగా ఏ చెప్పినా నేను రాసుకొని చదువుకుంటూ ఉండేదాన్ని. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల ఆ అనుభవం ద్వారా అందులో ఉన్నటువంటి కొన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ లో అంతా పాల్గొనడం ద్వారా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని నేను ఈ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. మేడం, మీరు ఈ ఏబిపిఎస్ ద్వారా ఈ ఉద్యోగాన్ని పొందడానికి మీరు చాలా కృషి చేసి ఉంటారు. మరి ఈ కృషి వెనక అనేక మంది వ్యక్తులు మీకు సహకరించారు. ముఖ్యంగా ఈ విజయానికి వెనక ఎవరెవరు ఉన్నారు, మీకు ఎక్కువగా ఎవరు ప్రోత్సహించారు? నేను ముందు నుంచి 2007 నుంచి చదువుతూనే ఉన్నాను. నా తల్లిదండ్రులు, మా అక్క, వివాహం అయిన తర్వాత నా భర్త, మా అత్త మామలు, ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత నా కొలీగ్స్, మా హెచ్ఎం గారు, మా అక్క వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేను ఇంటర్నెట్ ద్వారా తర్వాత హైదరాబాద్ నుంచి బుక్కులు తెప్పించుకొని చదువుకోవడం జరిగింది. మేడం, మీరు ఒక గృహిణిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అలాగే ఉద్యోగినిగా కూడా అనేక బాధ్యతలు ఉంటాయి. మరి ఇలాంటి బాధ్యతలను నెరవేరుస్తూనే మీరు ఈ స్టడీస్ ను ఏ విధంగా కొనసాగించగలిగారు? ఉపాధ్యాయ వృత్తిలో జాయిన్ అయిన తర్వాత చాలా నాకు ఇష్టం ఏర్పడింది. ఆ వృత్తిలో
కొన్ని కష్టమైనటువంటి పనుల్లో కూడా ఇంట్రెస్ట్ గా పాల్గొనడం ద్వారా నాకు ఇబ్బందిగా అనిపించలేదు. అందులో చదువులో కూడా ఆపకుండా కంటిన్యూగా చదవడం వల్ల గ్యాప్ లేకుండా అన్ని విషయాలు గుర్తుంచుకొని చదువుకొని ఈ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. మేడం, ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మీ భర్త గారు చెప్పడం జరిగింది, ఆయన నిద్రలో ఎప్పుడైనా మెలకు వచ్చి చూస్తే మీరు బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారని చెప్పేసి, అది మీ కృషి పట్టుదలకు ఒక ప్రతీక అని చెప్పేసి మేము చెప్తున్నాము. మరి ఇలాంటి ఘన విజయం సాధించడం మన తాడిపత్రి ప్రజలందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ సభ్యులకు అందరికీ కూడా గర్వకారణం. మీరు తాడిపత్రికి ఒక మంచి పేరును తీసుకొచ్చారు. ఈ తాడిపత్రిలో ఏ విధంగా బుగ్గరామ లింగేశ్వర స్వామి టెంపుల్, అదేవిధంగా చిత్తల వెంకటరమణ స్వామి టెంపుల్ ఏ విధంగా అనుకుంటూ ఉంటామో, రేపు తాడిపత్రిలో అనగానే మీ పేరు వినిపిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ కృషి పట్టుదలకు నేను మా సంస్థ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మీరు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి తాడిపత్రికి, మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఎంపిక కాబడ్డారు. మరి నేడు సమాజంలో ఉన్న యువతకు ప్రోత్సహించే విధంగా, వాళ్ళలో ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా ఒక సందేశాన్ని మీరు వారికి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. గవర్నమెంట్ ఉద్యోగం సాధించే విషయంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉన్నారు. అది అపోహ మాత్రమే. ఇప్పుడు అంత సిలబస్ కానీ కంటెంట్ అందుబాటులో ఉంది. కంప్యూటర్ ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క ఇంట్రెస్ట్ ను వారు మధ్యలో ఆపివేయకుండా ఏ అవకాశం దొరికినా దాన్ని ఉపయోగించుకొని చదివితే ఎంత కష్టమైనటువంటి ఉద్యోగమైనా, ఎంత కష్టమైనటువంటి విషయాన్నైనా వాళ్ళు తెలుసుకొని ముందుకెళ్ళగలుగుతారు. సందేశాన్ని యువతకు ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి పోస్ట్ అయినా, ఎలాంటి ఉద్యోగైనా కష్టపడి నిరంతర శ్రమతో సాధించవచ్చు అనేటువంటి సందేశం మీరు నేటి యువతకు ఇవ్వడం జరిగింది. సో యువత ఈ యొక్క శ్రీమతి డి సుమలత గారి సందేశాన్ని పాటించి యువత కూడా మంచి పదవులు, మంచి ఉద్యోగాలు పొంది వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చెప్పేసి మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆకాంక్ష. మేడం, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకుంటారు తప్పనిసరిగా. మీలో ఎందుకంటే కృషి పట్టుదల అనేటివి మీలో ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మరింత మీరు ముందుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.